ఒరే రుచికి పడిపోయే కుక్కలరా, చిచ్చి చిచ్చి, కుక్కలతో కూడా మిమ్మల్ని పోర్చకూడదు. వాటికి విశ్వాసం ఉంటది, యజమాని పట్ల భక్తి ఉంటది. మీరు ఏం మనుషులరా మీరు? మేలు చేసే మనుషులు కూడా కీడు శంకించే మనుషులరా మీరు, సన్నాసులరా. ఏమన్నారా రేణుదేశాయ్ గారు? కుక్కల్ని చంపే విధానం తప్పు. ఒక మనిషి ఎక్కడో కాటు వేసినంత మాత్రాన 500 కుక్కలు చంపేసి అదేదో వీరత్వం, పులులు చంపినట్టు ఫోటోలు దిగడం ఏంటి? అది చాలా, ఒక ప్రాణిని కూడా ప్రేమించాలని చెప్పారురా. అంత మాత్రాన ఆవిడ మీద మీ విమర్శలేంట్రా? అది సిగ్గులేని గాడిదిల్లరా. మీరు మనుషుల పశువులరా మీరు? చాలా ఘోరంగా విమర్శిస్తున్నారా. ఆమె పిల్లలు ఏం చేశారా? మధ్యలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారా? మీరు ముసుగేసుకున్న ముష్టేతోలరా మీరు. ఎందుకంటే మీరు ఏదో ఒక పార్టీకి చెందినవారు, అందుకే ఇలాగ ఘోరంగా విమర్శిస్తున్నారు. అర్థమవుతుంది. ఆ పార్టీ నాయకులకైనా బుద్ధి ఉండాలి. ఇప్పటికైనా సరే కొద్దిగా కళ్ళు తెరిచి చూడండి సమాజాన్ని. మీరు ఎలాంటి వాళ్ళంటే చెత్త 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 వెధవలరా మీరు. అందుకే ఇంత ఘోరంగా ఒక పసిబిడ్డలు విమర్శిస్తున్నారా మీరు. అలా బాధ అనిపిస్తుంది. ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అనేసి. మీరు ఏమైనా అనాలంటే ఇంకా రేణుదేశాయ్ గారిని విమర్శించండి ఓ పద్ధతిగా. అంతేగాని ఈ పిల్లల తగలాలి ఇవన్నీ ఏంట్రా, మాటలేంట్రా? పిల్లలు ఏం చేశారా? పసిపిల్లలు బుద్ధి తక్కువ ఎదవల్లరా. మీలాంటి తిట్టడానికి భాష కూడా సరిపోదు. సమాజానికి మీలాంటి వాళ్ళు భారం రా. సభ్య సమాజంలో మీలాంటి వాళ్ళతో కలిసి బతకడం అన్నది కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఆవిడేమో తన మట్టుకు తను కుక్కల్ని మనం మన తోటి ప్రాణులే కదా, వాటిలో కూడా ఒక మర్యాద ఉండాలి అని చెప్పారు. ఆవిడ అన్నదాంట్లో తప్పే ఉంది. ప్రభుత్వాలు, మనం ప్రజలు అందరం కలిపి కుక్కల్ని సంరక్షించాలి. ఈ భూమండలో అన్ని ప్రాణులకి చోటు ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. కుక్కలు లేని లోకాన్ని మీరు ఊహించండి. ఎంతో మందికి ఆలంబనగా ఇంట్లో ఒక మనిషిగా బ్రతుకుతున్నారు కుక్కలు. కొన్ని కొన్ని పోలీస్ డాగ్స్ అటువంటి అయితే ప్రాణత్యాగం కూడా చేసిన ఉదంతాలు ఉన్నాయి. అంటే నీకన్నా నాకన్నా అవి చాలా ఉపయోగపడే జీవులు అనిపిస్తుంటది. ఎంతో సాహసంగా యజమానికి సేవ చేసే జంతువులు కుక్కలు ఒకటిరా. ఏదో ఆవిడకి తోచింది, ఆవిడ ఒక సంస్థ పెట్టుకున్నారు. ఆ సంస్థలోనే ఉన్న అభిప్రాయాలందరికీ చెప్పాలనుకున్నారు, చెప్పారు. దాన్ని విమర్శించేవాడు ఒకడు. అంతేకాకుండా కుటుంబం మీదకి సిగ్గులేని గాడిదిల్లరా. మీరు మనిషిలో పశువులరా. విమర్శించడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండొద్దు. ప్రతి ప్రాణికి సంఘంలోని, సమాజంలోని, లోకంలో జీవించే హక్కు ఉందరా. పిచ్చి కుక్కలు తప్పు చేస్తే పిచ్చి కుక్కలు శిక్షించాలి. చట్టాలు కూడా చెప్తున్నాయి కదా. ఏ మనుషులు పిచ్చేదో లేరా? అలాగని మనుషులందరినీ శిక్షిస్తున్నావా? లేదు కదా. పద్ధతి ఉంది దేనికైనా. మనుషుల్లోని మంచి చెడ్డలు ఉన్నట్టే మిగతా జంతువులు కూడా మంచి చెడ్డ ఉంటాయి. దాని తగ్గ అనుగుణంగా మనం ప్రవర్తించాలి. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, వినకండి, ఆ వీడియో చూడకండి. చూసి మళ్ళీ ఘోరంగా విమర్శించడం, ఏది నోటికొస్తే అది మాట చెప్పేయడం, సిగ్గు ఉండాలి. ఆ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.